హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఓకే, నువ్వు నార్మల్ గా నీ అభిప్రాయం చెప్తున్నావు అంతేగాని పొలిటికల్ సైడ్ ఏమీ కాదు కదా. నీ పొలిటికల్ సైడ్ చాలా రీల్స్ ఉన్నాయి, నువ్వు మాట్లాడిన రీల్స్ ఉన్నాయి, డాన్స్ వీడియోస్ ఉన్నాయి, నువ్వు సాంగ్స్ కి లిప్ మూమెంట్ ఇచ్చిన రీల్స్ ఉన్నాయి. కానీ పొలిటికల్ సైడ్ మాత్రం ఎక్కువగా వైరల్ అయిపోయింది. ఒక ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడడం మాత్రం ఎక్కువ వైరల్ అయిపోయింది. ఏంది మే అంటూ ఊరికే గై గై మాట్లాడితే ఏడుంటదిరా పాయింట్ మాట్లాడితే కదా. నాకేంటంటే నేను 2019లో 19లో జగన్ అన్న వచ్చింది కదా సీఎం గా, అప్పుడు కొన్ని చూసి వచ్చిన ఇదనమాట ఇది. ఈరోజు ఏదో కావాలని ఏదో ఫేమ్ కోసము, ఫేమ్ వస్తే ఎంత రాకపోతుంది. ఫేమ్ అంటే ఏంది, ఫేమ్ అంటే ఏం చెప్పు. నాకు చాలా మంది ఫేమ్ కోసం అంటారు. ఫేమ్ అంటే ఏంది 10 మంది తెలియడమా? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు, తెలంగాణలో ఎంతమంది ఉంటారో, మహా అయితే ఒక 7 కోట్ల మంది ఉంటారా, వాళ్ళకి తెలిస్తే దాన్ని ఫేమ్ అంటారా? తెలియకపోతే ఇప్పుడు ఏందంట నష్టమా? తెలిసిన నష్టం ఏంది, తెలియకపోయిన నష్టం ఏంది? చాలా మంది ఫేమ్ అంటారు. ఫేమ్ కోసం మాట్లాడేది. అనుభవించినాం కాబట్టి అక్కడ అంత గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినాం కాబట్టి ఈ రోజు తిరిగి అదే ప్రభుత్వాలు ఇప్పుడు ఏదైతే ముందుకు వెళ్ళిపోతా ఉంటే ప్రభు విమర్శిస్తుంటే మరి కోపం రాదా? అది మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఫేమ్ కోసం అంటారు. ఏం చేయాలా? ఎవరితో పట్టించుకునేదిలే, మనం మాట్లాడుతూ పోతా ఉండడమే. ఎవరైనా ఏమైనా అనుకోని మనకెందుక, మనం మాట్లాడాలనుకున్నాం బరాబర్ మాట్లాడతాం అంతే, ఎవరికి తగ్గేదిలే. అంటే పుష్ప సినిమానే నేను కాసేపు చూస్తున్నట్టుంది, కూర్చోబెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుంది. కానీ ఈ వీడియో రీల్ అసలు సుకుమార్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పుష్ప టైంలో చూసిన పుష్ప 2కి ఏదో ఒక క్యారెక్టర్ అసైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఆఫీస్కి కూడా వెళ్ళిలా, నేనా పుష్ప 2 ఆఫీస్కి రమ్మని చెప్తే వెళ్ళి ఆడిషన్ కూడా ఇచ్చిన వాళ్ళు ఇలా మనకి. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో 4 లక్షల పైనే ఉన్నారు కదా. 455. సూపర్ అక్క, 1.5 year లో అసలు ఇప్పుడు ఎవరికి అంత జెన్యున్ గా అయితే రావట్లేదు. అవును, అందరూ చాలా మంది అడిగిండ్రు నన్ను, నువ్వు ఎంత పే చేస్తావు అని. ఇదేది పేమెంట్ కూడా పే చేయించిన, నాకు తెలియదు ఈ విషయం అని చెప్పేసి అన్న ఒక అడిగితే నన్ను, నాకు తెలియదు ఈ విషయం, లేకపోతే నేను కూడా ఒక 5,000 ఇచ్చుంటే ఇంకొక 50,000 మంది వచ్చేవానంటే అబ్బే అంత రారు, మహా అయితే ఒక 1,000 2,000 మంది 5,000 మంది వస్తారు అని చెప్పి ఈ పద్ధతి కూడా ఉందా? నాకు తెలియదు. తెలిసిన మీకా?